నిన్న నవీన్ యాదవ్ అనుచరుల చేతిలో గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ క్రిస్టోఫర్ ఉన్నారు. అసలు ఏం జరిగింది? నిన్న ఎప్పుడు దాడి జరిగింది? ఎంతమంది దాడిలో పాల్గొన్నారనేది ఆయన అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఎప్పుడు దాడి చేశారు? ఎంతమంది పాల్గొన్నారు? ఎక్కడ దెబ్బలు దాకా ఏంటి అసలు? ఇప్పుడు నైట్ అరౌండ్ 11:15 11:20కి నేను ఇంటికి రిటర్న్ అవుతున్నాను. యాజ్ యూజువల్గా అదే టైంకి నేను బిజీ ఉన్నప్పుడు అట్లా వస్తాను. అయితే నిన్న రిజల్ట్స్ వల్ల కొంచెం కూర్చొని డిస్కషన్స్ చేసుకున్నాం. మరి ఏ బూత్లో ఏం పడ్డాయి అట్లా ఇట్లా అని మాట్లాడుకుంటా నేను వస్తున్నాను. వచ్చేటప్పుడు ఇక్కడ మధ్యలో నాకు ఒక కాల్ వస్తే ఆగాను. అక్కడ అంతా సైలెంట్ అయిపోయింది. అంటే ఇక్కడ అంతా మ్యాక్సిమం బీఆర్ఎస్ పనిచేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అందరు త్వరగా తిని పండుకున్నారు. కొంచెం డిప్రెషన్లో ఉన్నట్టున్నారు అందరు. అక్కడ మధ్యలో కాల్ ఆపి నేను మాట్లాడే లోపల వెనక నుంచి ముగ్గురు వచ్చారు. అంటే నేను మళ్ళీ బండి స్టార్ట్ అన్న అన్న అనుకుంటా. అందులో ఒక మనిషిని గుర్తుపడతాను నేను. మిగతా వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళు ఆపేసి ఏమన్నా ఎట్లా నడిచింది, ఎట్లా గెలిచినామంటే మంచిగా గెలిచిర్రు పోయి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఇది చేస్తుంటే, లేదన్న ఆగు అని బండి ఆఫ్ చేసి మళ్ళీ ఇది చేసి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మా క్రిస్టియన్ ఫోరం ఉన్నది ఒకటి జేసీఎఫ్ అని, దానికి ఎన్నో ఒత్తిళ్ళు తెచ్చారనమాట మా బిషప్ గారికి. మాకు అంటే నేను అందులో వర్కింగ్ ప్రెసిడెంట్. నేను కూడా మాకు ఒక సంస్థ ఉన్నది, రండి అని చెప్పినప్పుడు మేము పోలేదు. బీఆర్ఎస్కే స్టాండ్ అయిపోయి ఉన్నాం. మీరు రాకపోతే అని గలీజ్గా మాట్లాడడం, మేము గెలవలేదా, అది చేయలేదా, ఇంకోటి అది నీ తర్వాత వాందున్నది వీందున్నది అట్లా అవన్నీ బేకార్ మాటలు మాట్లాడకండి. ఇప్పుడే గెలిచిండు ఆ మనిషి కూడా. ఆ మనిషి కూడా మాకేం కొత్త కాదు, మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆయన పేరు ఖరాబ్ ఎందుకు చేస్తారని మనం సంజాయిస్తున్నాం. వాళ్ళు బాగా డ్రింక్ చేసి ఉన్నారు. అవన్నీ నీకెందుకు, మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లా ఎగిరిర్రు మీరు అట్లా. వాళ్ళు ఏమి ఎగిరినాం అంటే మా ఇల్లు కూలగొట్టించారు అది ఇది. ఆ కూలగొట్టింది జిహెచ్ఎంసీకి సంబంధం, కానీ కార్యకర్తలకు ఏం సంబంధం ఉంటుంది? రోడ్డు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వినట్లేదు వాళ్ళు. వాళ్ళు ఏదో ఒకటి చేసి నాతో గొడవ పడదామని నేనేమో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. దాని తర్వాత ఒక అతను ఏం చేశాడు, ఇక్కడ రాన్న నీతో మాట్లాడేది ఉందని నాకు మళ్ళీ కొంచెం పక్కకి తీసుకొని వెళ్ళాడు. నేను పోయి మాట్లాడుతున్నా, అట్లా కాదన్న అది అని వెనక నుంచి రావడం కొట్టడం స్టార్ట్ చేశారు. నాకు అంతే పంచెస్ కొట్టారు. ఇక్కడ మెడ పైన చెవుల పైన ఇక్కడ కొంచెం స్వెల్లింగ్ ఉండి తగ్గాయి. ఇక రాయి వేస్తే కొంచెం కాలు కొంచెం వాసింది. ఇక్కడ ఇక బ్లాక్ చేసేటప్పుడు కొంచెం ఇది నొప్పి ఉన్నది. ఇక్కడ రిప్స్ పైన పంచులు. ఇక వెనక నుంచి వంగ నుంచి అంటే అర్థం కాకుండా నా ఫోన్ గుంజుకొని చూస్తున్నారు. నాది ఒక చైన్ ఉండే జ్యువెలరీ, అది పోయింది. అది ఫోన్ నా జేబులో నుంచి కొంచెం క్యాష్ ఉండే, అది తీసుకున్నారు. అది రాపించాను, చైన్ది రాపియలేదు. ఇంకా అంత లోపల నేను మళ్ళీ రివర్స్ అయ్యి కొంచెం నేను అగ్రెసివ్ కాగానే వాళ్ళు బండ్లు స్టార్ట్ చేసి ఏం చేసుకుంటావు చేసుకోపో, ఎవరికి మాదే ఇప్పుడు రాజ్యం అనుకుంటే వెళ్ళిపోయాను. అంతే. ఎక్స్పెక్ట్ చేయలేదా మీరు పిలిచినప్పుడు? కానీ మీరు అక్కడ తప్పించుకున్న ప్రయత్నం చేయలేదా? ఏం జరిగింది అసలు? అంటే వాళ్ళు నా బండి కీస్ తీసుకుంటున్నారు, ఇంకోటి నాకు కాల్ చేయనియట్లేదు. ఆల్రెడీ అన్నోన్ ఫేసెస్ వస్తున్నప్పుడు మాకు తెలుసు ఇక్కడ ఈ బస్తీలలో ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది కొంచెం ఐడియా ఉన్నది మాకు. అప్పటికే నేను అలర్ట్ అయ్యే ఇది చేస్తున్నాను. ఇక నేను ఎవరైనా కాల్ చేసి పిలుద్దామన్నా కానీ ఫోన్ ఎందుకన్నా, వాళ్ళకి ఎందుకన్నా, నీకు జస్ట్ మాట్లాడడానికి వచ్చినామన్నా అనుకుంటేనే ఇది చేసుకుంటా మళ్ళీ ఒకళ్ళు అగ్రెసివ్ కావడం, మళ్ళీ వాళ్ళ దాంట్లోనే ఒకడు ఆగరా ఆగరా అనుకుంటే ఇది చేయడం, అవి చేసుకుంటా అట్లా చేశారు. కేవలం మీ కమ్యూనిటీ తరపున మద్దతు తెలపడానికి దాడి జరిగింది అనుకుంటున్నా, లేకపోతే ఎట్లా అయింది? డెఫినెట్లీ అది ఉన్నది. ఇంకోటి ఏంటంటే మేము బీఆర్ఎస్లో కొంచెం యాక్టివ్గా ఉంటుండే, కమ్యూనిటీ వైజ్గా ఉంటుండే, కొంచెం ఇక్కడ లోకల్లో కూడా ఉంటుండే. వాళ్ళు ఏంటంటే ఇంకా మా మీద ఎట్లా ఇది చేయాలి, ఇప్పుడు మాది వచ్చింది అంటే దానికి వాళ్ళకి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా అది తెలియదు. కానీ కమ్యూనిటీ వైజ్గా అయితే మేము స్ట్రాంగ్గా బీఆర్ఎస్కి ఎప్పుడు స్టాండ్ బైగా ఉన్నాము. అది వన్ ఆఫ్ ద రీజన్ ఒకటి. ఎందుకంటే మా 204 చర్చిల సంస్థ ఉన్నది జేసీఎఫ్. అందులో ఒక 10-15 మంది ఏమో అటు ఉన్నారు. మిగతా వాళ్ళంతా మా వైపే ఉన్నారు. మా బిషప్ గారు, విద్యాసాగర్ గారు, జోసెఫ్ నాగేశ్వరరావు గారు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది ఇది. నేను అందులో వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక కొంచెం వాళ్ళు అందులో ఏం గడిచిపెట్టుకున్నో తెలియదు. ఇంకోటి ప్రతిసారి మేము గెలుస్తా పోతుంది. ఇది ఫస్ట్ టైం కొంచెం డిఫీట్ అయింది. అది ఎట్లయింది ఏంది అందరి ప్రజలకు తెలుసు. ఓకే, ఎనీహౌ గెలిపే అనుకొని మేము నడుస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు మా డే 1 నుంచే ఇక టార్గెట్ చేసినాం, డైరీలు మెయింటైన్ చేసినాం, లిస్టులు తయారు చేసినాం, దీని మీదనే ఫోకస్ పెడతాము అంటే అది వాళ్ళ దురదృష్టం. ఇంకా చెప్పారా ఇంకా దాడులు ఇట్లాగే కొనసాగిస్తాం, కార్యకర్తలు రెడీగా ఉండండి అని ఏమైనా వార్నింగ్ లాగా ఏమైనా ఇచ్చారా మీకు? ఇచ్చారు, అదే చెప్తున్నాను కదా, పేర్లతో సహా చెప్పారు. నెక్స్ట్ అరుణ్ గాంధీ ఉంటుంది, వాళ్ళ విలియం గాంధీ ఉంటుంది, చోటు గాంధీ ఉంటుంది. మొన్న ఇక్కడ విజయ్ అని మా తమ్ముళ్ళు అలాగ ఉన్న వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తే వాళ్ళు పోయి కూడా కంప్లైంట్ చేస్తే మళ్ళీ వచ్చి ఇది చేశారు. ఆ కంప్లైంట్ కూడా ఉన్నది, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నది. వాళ్ళకు కూడా రే మీద ఎక్కువైపోతుంది అది ఇది అని. వాళ్ళందరికీ మనం కొంచెం ఎల్డర్ లాగా ఉంటాం, మేము ఒక మంచి టీమ్గా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం ఇక్కడ.
ఏ పార్టీ అయినా ఫ్యామిలీ లాగా ఉంటుందేమో, కానీ ఇక బీఆర్ఎస్ది కొంచెం బాండింగ్ ఎక్కువ ఉన్నది. ఇక వాళ్ళ పేర్లు చెప్పడం, ఎవరైతే యాక్టివ్గా లీడర్స్ ఉన్నారో, వన్ సైడ్గా ఉన్నారో వాళ్ళకు లిస్ట్ తయారు చేశాము, వాళ్ళ మీద అటాక్స్ చేస్తాం, ఇంకా ఇది ఇక స్టార్ట్ ఇది ఇట్లాంటి మాటలు. ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు క్రిస్టియన్ మైనార్టీ నాయకులు బీఆర్ఎస్ రాజీవ్ సాగర్ ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తున్నారు దాడి? ఒక మైనార్టీ వర్గం చెందిన నేతకు కేవలం మద్దతు తెలపనందుకు ఇట్లా దాడి చేయడం ఎట్లా చూస్తున్నారు? ఇవాళ ఇది మేము ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకోసం అంటే ఎలక్షన్స్ ఏదైతే మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు జేసీఎఫ్ ఇక్కడ ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారు ఉన్నారు, విజయ్ గారు ఉన్నారు, ఇక్కడ అందరు నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. ప్రతిరోజు ఇంతకుముందు 20 మంది బిషప్ గారి ఇంటికి వచ్చి మీరు ఖచ్చితంగా మాకు మద్దతు తెలుపుతారా, ఎందుకు తెలిపారు, ఎందుకోసం అంటే వాళ్ళు ఎంత గట్టిగా చెప్పారంటే మేము ఒక కమ్యూనిటీ కోసం నిలబడ్డాం. మాకు ఉన్నది మాగంటి గోపీనాథ్ గారు ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారి వాళ్ళు చేసిన పనుల వల్ల మేము బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతాం. మాకు వ్యక్తిగతంగా ఏం లేదు, మా కమ్యూనిటీ కోసం వాళ్ళు మంచి చేశారు కాబట్టి మేము వాళ్ళ కోసం నిలబడతాం, వాళ్ళ కోసమే పనిచేస్తామని గట్టిగా వీళ్ళు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి గట్టిగా గర్జు పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు రాత్రి దాడి చేయటం, లేదంటే పోవటం, ఫోన్ చేయటం, బెదిరియటం. చాలామంది మొన్న ఫ్రాంక్లిన్ అనే అబ్బాయిని 2 రోజులు డోర్లో పెట్టుకుంటాడు, విలియమ్స్ని, వీళ్ళందరినీ, కర్ణాకర్ని, వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన జరగంగానే మా స్థానిక కార్పొరేటర్ జయదీప్యారావు గారు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. కార్పొరేటర్ గారు కూడా వీళ్ళందరికీ ఎప్పటికప్పుడు అండగా ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది జరిగితే నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా, మీరు క్రైస్తవుల ఓట్లు తీసుకున్నారు, క్రైస్తవుల కోసం, క్రైస్తవ కమ్యూనిటీ కోసం పనిచేసిన లీడర్లు కానీ, క్రైస్తవ కమ్యూనిటీ కోసం పనిచేసిన పాస్టర్లు కానీ అక్కడికి వెళ్ళి ఇలా ఓట్లు వేయించి గెలిపించారు. ఇలా మీతో పాటు ఉన్నటువంటి క్రైస్తవ నాయకుడిని కొట్టమని చేసినరా, మీరు దేనికోసం చేస్తున్నారో మీరు సమాధానం. దళిత క్రైస్తవుల మీద జరిగిన దాడిని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇలా క్రైస్తవ నాయకులందరూ కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లందరూ కూడా సమాధానం చెప్పాలి. ఈ లీడర్ ఎఫ్ఐఆర్ బుక్ అయిందా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? ఎట్లా ఉంది ఎఫ్ఐఆర్ బుక్ అనేది రాయటం అలా పేపర్లుగా తీరనే ఉంటాం. ఎఫ్ఐఆర్ ఇన్ కేసు బుక్ చేయకుంటే మేము ఖచ్చితంగా మా కేటీఆర్ గారు చెప్పిండ్రు ప్రైవేట్ కంప్లైంట్ అయినా ఇచ్చి ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే ఇవాళ మొదటి దాడి జరిగిన 24 గంటలు కూడా కాలేదు. కనీసం వాళ్ళు సంతోషంగా మీరు ఏం చెప్పిండ్రు, నిన్న కూడా ఇప్పటి వరకు అయిపోయింది, పార్టీలుగా కొట్లాడినాం, ఇప్పుడు డెవలప్మెంట్ మీద పనిచేద్దామని నిన్న చెప్పిన 24 గంటల లోపలనే అటాక్ జరిగింది. నిన్న మీరు చూడవచ్చు, దురదృష్టంగా నిన్న కారుని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కారు సింబల్ని ఏ విధంగా రోడ్ల మీద తీసుకుపోయి దాన్ని ఏ విధంగా హేళన చేసారో ఖచ్చితంగా అది ఆ ప్రజలందరి మనసులో ఉంది. మీరు హైదరాబాద్లో ఏ విధమైన దాడులు చేస్తారో, ఏ విధమైన అరాచకాలు చేస్తారన్న ప్రజలందరూ కూడా నాలెడ్జ్ ఉన్నది. నిన్న జరిగిన సంఘటనతో పాటు ఎలక్షన్లో ఏ విధంగా పైసలు పంచినారు, ఎలక్షన్లో ఏ విధంగా బెదిరించి కనీసం బూత్ల దగ్గర పోతా అంటే కూడా బూత్లకు పోనీ కూడా బెదిరించారు. దొంగ ఓట్లు, పైసలు, మీరు ఏం చేయాలనుకుంటే చీరలు, ఒక చీర కాదు మిగిలిన ఒక్కొక్కరికి 3 చీరలు ఇచ్చిండ్రు, పైసలు మిగిలిన ఒక్కొక్కరికి 2 సార్లు ఇచ్చారు. అట్లా మీ ఇష్టం ఉన్నట్టు రాజ్యం జరిగింది. ఇవాళ మేము ఎన్నో బై ఎలక్షన్స్ బీఆర్ఎస్ పార్టీ చేసింది, కానీ ఈ విధమైనటువంటి పార్టీ ఈ విధంగా మాత్రం ఎక్కడ చేయలే. ఇలా బీహార్లో జరిగింది. బీహార్లో మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఇలా బీహార్లో మీరు రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు ఓట్కు చోరీ అని చెప్పేది దేశంలో ఆయన ఒక్కటి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేసిన ముఖ్యమంత్రి చేసేది ఒక్కటి మాత్రం. ఇలా మీరు అక్కడ కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. మీకు ఈ ఒక్కసారి గుర్తుపెట్టుకోరు, ఇది తాత్కాలికం మాత్రమే. బై ఎలక్షన్లో ఎన్నో జరిగిన బీఆర్ఎస్ పార్టీ, కానీ ఎప్పుడు కూడా వ్యక్తుల మీద కానీ దాడులు చేయలేదు. ఏదున్నా కూడా వ్యవస్థ మీద మాట్లాడడం జరిగింది, డెవలప్మెంట్ మీద మాట్లాడింది తప్ప వ్యక్తుల మీద బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా చేయలేదు. చేసేదాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. మనతో పాటు స్థానిక కార్పొరేటర్ జయదీప్యారావు ఉన్నారు. మేడం, ఏంటి ఎక్స్పెక్ట్ చేశారా? దాడులకు సంబంధించి ఏమనిపిస్తుంది? భయం అవుతుందా? మరి కాంగ్రెస్ పార్టీ అయితే చాలా ఫిక్స్ అయిపోయినట్టుంది, మీ మీద దాడులు చేద్దామని, మీ కార్యకర్తల మీద దాడులు చేద్దామని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళే ఆ పేర్లు కూడా బయటికి చెప్తున్నారు. నెక్స్ట్ వీళ్ళ మీద దాడి జరుగుతుంది. మరి ఏమనిపిస్తుంది? భయం వేస్తుందా? డెఫినెట్గా ఎటువంటి భయం లేదండి. ఫస్ట్ నుంచి కూడా మేము ఇక్కడే స్థానికులు, మేము కూడా లోకలే, మేము కూడా ఇక్కడే పుట్టి పెరిగాం. అందరూ కూడా ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో అందరూ లోకల్ స్థానికులే, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే. మేము ఎవరికి భయపడేది లేదు. ఏదైతే దాడులు జరుగుతున్నాయో ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అందరికీ కూడా చెప్తూనే ఉన్నాం. ప్రజలకు కూడా తెలుసు. బేసికల్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళని చూస్తూ ఉన్న వాళ్ళే కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏంటి వాళ్ళ చుట్టూతున్న బ్యాక్గ్రౌండ్ ఎట్లాంటిది, వాళ్ళ చుట్టూతున్న మనుషులు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలిసిన వాళ్ళు తెలుసు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజా తీర్పు మీకు తెలుసు. గతంలో 2023లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఈసారి కూడా అన్నే ఓట్లు వచ్చినాయి. కానీ వాళ్ళకి ఏదైతే అత్యధికంగా వచ్చిన ఓట్లు మెజారిటీ ఉందో అదంతా కూడా దొంగ ఓట్లు అనేది కూడా మేము చూపించాము. మీ మీడియా సాక్షిగానే మేము పట్టుకోవడం జరిగింది. కానీ ఈసీ కానీ, వ్యవస్థ కానీ, అధికారం కానీ ఏది కూడా దాని మీద యాక్షన్ తీసుకోకుండా అవి కూడా మీరే చూశారు. కాబట్టి వాళ్ళ గెలుపు ఎలా గెలిచారు అనేది కూడా అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏదైతే గెలిపే, ఎలాగైతే ప్రజా తీర్పు ఇచ్చారు కాబట్టి మేము దాన్ని స్వాగతిస్తాము. కానీ వాళ్ళు ఏదైతే ఎజెండా బయటకు వచ్చినవి
నవీన్ యాదవ్ గారు గెలవగానే ఏదైతే సర్టిఫికేట్ తీసుకొని వచ్చి బయటకు వచ్చి ఇమీడియట్గా చెప్పారు ఏంటి అంటే మేము ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ డెవలప్మెంట్నే నా ఎజెండాగా తీసుకెళ్తాను, ఇలాంటివన్నీ కూడా మర్చిపోతానని చెప్పారు. ఎలక్షన్ వరకు ఏ పార్టీకి ఆ పార్టీ, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా మద్దతు పలికే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది ప్రజల్లో. కానీ అలాంటి స్వేచ్ఛని మీరు ఇలా దుర్వినియోగం చేసి ఆ పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మేము మీ మీద దాడులు చేస్తాము, మీ మీద కుట్రపూరిత రాజకీయాలు చేస్తామనేది కరెక్ట్ కాదు. నవీన్ యాదవ్ ఏదైతే బయటకు వచ్చి చెప్పాడో ఎజెండా డెవలప్మెంట్ నా ఎజెండా అని చెప్పి దాని మీదే వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యమంత్రి ఏదైతే 6 గ్యారంటీలు అమల్లోకి తీసుకొస్తానన్నారో నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఈ నియోజకవర్గానికి 6 గ్యారంటీలు అమల్లోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాని ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడులు చేస్తాము, మేము కుట్రలు చేస్తాము అంటే మాత్రం మేము ఊరుకునేది లేదు. డెఫినెట్గా పార్టీ క్యాడర్ అంతా ఏకమై జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రతి ఇంట్లో ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కళ్ళు కూడా అండగా నిలబడతాం. ఒక కుటుంబ సభ్యులుగా ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని తీసుకెళ్లారో మేమందరం ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని ముట్టుకున్నా మిగతా వాళ్ళందరూ కూడా మేమందరం కూడా కలిసిమెలిసి మేము ఉండి దానికి గట్టి జవాబు ఇవ్వబోతున్నాం, ఇస్తాం కూడా. ఎందుకంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాకు అండగా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు జరిగిన వెంటనే ఏదైనా జరిగితే అరగంటల్లో మా ముందు ఉంటానన్నారు, అలానే ఉన్నారు. తెలిసిన వెంటనే కూడా రావడం జరిగింది. కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పార్టీ ఎవరైతే నాయకులు కార్యకర్తలు రాజసాగర్ ఉన్నారు, జేసీఎఫ్ క్రిస్టియన్ ఫోరం వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మనం అందరం ఇలానే కుటుంబ సభ్యులుగా ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో కూడా ఇలాగే కార్యకర్తల మీద దాడులకు దిగితే బీఆర్ఎస్ పార్టీగా లేకపోతే మీరు లోకల్ కార్పొరేటర్గా ఎలాంటి మీ యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది చెప్తారు? డెఫినెట్గా న్యాయస్థానం ఉందండి, పోలీసులు ఉన్నారు. మేము ఇప్పటికి కూడా మేము అధికారంలో ఉన్న ఏదైతే పోలీసు యంత్రాంగం కానీ న్యాయస్థానాన్ని మేము నమ్ముతున్నాము. మేము న్యాయం గెలుస్తుందనే మేము కోరుకుంటున్నాము. ఏదైతే వాళ్ళు చెప్తున్నా కదా కార్యకర్తల నాయకులకి మాత్రం ఏమైనా జరిగితే మాత్రం మేమంతా ఒక కుటుంబ సభ్యులుగా ఒక ధీటుగా నిలబడి మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా కూడా మా కార్యకర్తలు నాయకులే మాత్రమే పబ్లిక్లో ఉన్నారు. పబ్లిక్లో ఏ సమస్య వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. 2 సంవత్సరాలుగా మా ప్రభుత్వం లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి ఏదైతే వాళ్ళు ఇస్తానన్న హామీలు నెరవేర్చమని చెప్పి మేము ప్రజల పక్షాన్ని నిలబడి మేము కొట్లాడుతూనే ఉన్నాం. రేపు జరగబోయేది కూడా అదే. మేమంతా కూడా ప్రజలకి ఏ అవసరమైన అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ నీళ్లు రాకపోయినా ఏ సమస్య అయినా ఫోన్ చేస్తే మేము స్పందించిన నాయకులు బీఆర్ఎస్ నాయకులే. కాబట్టి ఈ రోజు కూడా ప్రజలు అడిగితే మేము డెఫినెట్గా మేము నిలబడతాం, ప్రజల కోసమే నిలబడతాం, ప్రజలతోనే ఉంటాం. ప్రజలకి ఏమైతే వాళ్ళు ఇస్తానన్నారో హామీలు అది నెరవేర్చేంత వరకు మేము ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటాం. పోలీస్ కంప్లైంట్ చేశారన్నారు, మరి దాడి చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేశారా, అరెస్ట్ చేశారా? దానికి సంబంధించి ఏం చెప్తారు మరి పోలీసులు? మేము రాత్రి అయితే కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి మేము పోలీసులను కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఇది ఫస్ట్ దాడి, ఇమీడియట్గా 24 గంటలు కూడా గడవలేదు వాళ్ళు గెలిచి, ఇమీడియట్గా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే పోలీస్ శాఖ కూడా మాకు సహకరించాలి. ఇటువంటి డెఫినెట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ చేయకపోతే ప్రైవేట్ కంప్లైంట్ అయినా ఫైల్ చేసి మేము ఎఫ్ఐఆర్ చేయించదలుచుకున్నాం. కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఉందో వాళ్ళందరూ కూడా మా తోడుగానే ఉంటున్నారు. మొత్తం కూడా మేము ఒక్కటే కోరుకుంటున్నాం, పార్టీ నాయకులు కార్యకర్తలు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం పార్టీ. ఇందులో ఎవరు భయపడరు, దేనికి భయపడరు. ఉద్యమాలు చేసి నిలబడిన పార్టీ కాబట్టి దేనికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, భయపడరు అని కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా కేవలం ఎలక్షన్లో మద్దతు తెలిపినందుకు మాత్రమే దాడులకు తెగబడుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇప్పటివరకు అయితే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరిగితే ఖచ్చితంగా సరైన జవాబు చెప్తామని చెప్పేసి చెప్తున్నాము. ఇప్పటికే 6 గ్యారెంటీలకు సంబంధించి నవీన్ యాదవ్ ఏదైతే బయటకు వచ్చి నిన్న గెలుపు ధృవీకరణ పత్రం తీసుకొని బయటకు వచ్చి సరే ఇప్పటి నుంచి రాజకీయాలు అవసరం లేదు, పార్టీలుగా ఎవరి రాజకీయాలు వారు చేస్తాం, ఇప్పటి నుంచి 6 గ్యారెంటీల అభివృద్ధి కోసం అమలు కోసం నేను కృషి చేస్తానని చెప్పేసి ఒక పక్కన చెప్తుంటే నవీన్ యాదవ్ అనుచరులు మాత్రం ఇష్టం వచ్చిన రీతిలో మా కార్యకర్తల మీద కానీ నాయకుల మీద దాడులు చేస్తున్నారు. 24 గంటల గడువు ముందుకే దాడులు చేశారంటే మేము చెప్పింది ఏదైతే ఎలక్షన్లో రౌడీ అని చెప్పామో అది ఖచ్చితంగా మళ్ళీ ప్రూవ్ అవుతుందని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.